వైఎస్ఆర్ జిల్లాగా పిలువబడుతున్న కడప జిల్లా పేరును మళ్ళీ మార్చాలి అనే విధంగా మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబు నాయుడుకి అయితే లేఖ రాశాడు. సో ప్రజెంట్ ఆ లేఖ ఒక కలకలంగా రేపుతుందని చెప్పుకోవచ్చు. సో మరి అప్పట్లో చూసుకుంటే గత ప్రభుత్వ పాలనలో కావచ్చు, ముఖ్యంగా మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాని వైఎస్ఆర్ జిల్లాగా పేరు మార్చాడు. అంతటి అవసరం ఏముంది? ఎప్పటి నుంచో కడప జిల్లాని పేరే ఉంది. సో దాన్ని వైఎస్ఆర్ జిల్లాగా ఎందుకు మార్చారు? ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా, ఎన్ని సంవత్సరాలు గడిచినా కూడా మీ పేరు మాత్రం నిలుపుకోవాలన్నా, లేకపోతే ఇప్పటికే మీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క దానికి కూడా మీరు పేరు పెట్టారు. రోడ్డు వెనకాల ఉండేటటువంటి బల్లలు కావచ్చు, స్కూల్ పిల్లల బ్యాగులు కావచ్చు, పుస్తకాలు కావచ్చు, బెల్టులు, టైలు ఎక్కడ చూసినా కూడా వైఎస్ఆర్ పేరే. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ చూసినా కనిపించేది. ముఖ్యంగా పొలాల్లో పాతే హద్దురాలతో పాటు ప్రతి ఒక్క దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డి పేరే. సో అదే విధంగా మీరు మారినప్పటికీ కూడా కడప జిల్లా పేరుని ఎందుకు మార్చారు? వైఎస్ఆర్ జిల్లాగా ఎందుకు పిలుస్తున్నారు? సో అలాంటి తప్పులు జరిగాయి కాబట్టి ఇప్పుడు కూటమి ప్రభుత్వ హయాంలో ఆ వైఎస్ఆర్ జిల్లాగా పేరు పిలువబడేటటువంటి కడప జిల్లాని మళ్ళీ కడప జిల్లాగా మార్చాలి అనే విధంగా అయితే మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాయడం జరిగింది. సో ఆ లేఖ మాత్రం ఇప్పుడు చాలా ఒక కలకలంగా మారిపోయింది. సో ఒక విధంగా చూసుకుంటే ఈ జిల్లా పేరుని వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన్ని మార్చారని కొంతమంది అంటున్నారు. అదే విధంగా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ పాలన ఉన్నప్పుడు వాళ్ళు మార్చారని కొంతమంది అంటున్నారు. సో ఎవరు మార్చినప్పటికీ కూడా ఉన్న పేరును మార్చి ఈ విధంగా వైఎస్ఆర్గా ఎందుకు మార్చారనే విధంగా ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పుడు మొదలవుతుంది. సో ఇది విన్న తర్వాత వైఎస్ఆర్ పార్టీలో ఉన్న వాళ్ళు కొంతమంది ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారంటే, ఇన్ని రోజుల పాటు ఏం చేశారు? ఈ పేరు ఇప్పుడు మారింది కాదు కదా. సో గతంలో మీరున్నప్పుడు కూడా ఈ పేరు ఇదే విధంగా ఉంది. సో మరి అప్పుడు లేని ఆర్గ్యుమెంట్స్ ఇప్పుడు ఎందుకు తీసుకొస్తున్నారు? అప్పుడు మీకు ఏ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ లేనప్పుడు ఇప్పుడు ఎందుకు ప్రాబ్లం వచ్చింది, ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు అనే విధంగా కొంతమంది కూడా దీనికి రియాక్ట్ అయ్యి ఈయన మీద ఫైర్ అవుతున్నారు. సో ఒక విధంగా చూసుకుంటే అప్పట్లో కడప జిల్లాకు సంబంధించి కడప జిల్లా అభివృద్ధి చెందిందంటే, అక్కడ కడప జిల్లా మొత్తం కూడా ఒక మిగతా జిల్లాలకి ఒక ఇన్స్పిరేషన్గా మారిందంటే ఖచ్చితంగా ఈ కృషి అంతా కూడా వైఎస్ఆర్కే చెందుతుంది. ఆయన ఎనలేని కృషి చేసి కడప జిల్లాని చాలా అభివృద్ధి పరిచారు. సో అందుకోసమని వైఎస్ఆర్ పేరు పెట్టారు. ఓకే, అదే విధంగా ఉన్న పేరును తీసేసి పెట్టారు కాబట్టి ఆ కడపని కూడా ఇక్కడ చేర్చాలి, వైఎస్ఆర్ కడప జిల్లాగా ఇప్పుడు పేరు మార్చాలి అనే విధంగా మాత్రం సత్యకుమార్ యాదవ్ చెప్పడం జరుగుతుంది. సో మరి గత ప్రభుత్వ హయాంలో ఓన్లీ ఈ ఒక్క పేరే కాకుండా కొన్ని గ్రామాలకు కూడా జగన్మోహన్ రెడ్డి పేరు పెట్టుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. సో అదే విధంగా చిన్నపిల్లలు మొదలుకొని ఊర్లో పొలాల్లో పాతి హద్దురాళ్ళు కావచ్చు, లేకపోతే మనం అక్కడక్కడ కూర్చునే బల్లలు కావచ్చు, అంటే ప్రతి ఒక్క దాని మీద కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఆయన ఆనవాళ్ళే, ఆయన పేర్లే కనిపిస్తూ వచ్చేవి. సో అదేవిధంగా ఇప్పుడు మాత్రం మంత్రి సత్యకుమార్ యాదవ్ సీఎం చంద్రబాబు నాయుడుకి లేఖ రాశాడు. సో ఇప్పుడు ఒక విధంగా చూసుకుంటే వైఎస్ఆర్ జిల్లాగా పిలువబడే కడప జిల్లా పేరుని వైఎస్ఆర్ కడప జిల్లాగా, అంటే ఇక్కడ వైఎస్ఆర్ చేసిన కృషి పరంగా, ఆయన అభివృద్ధి చెందిన దిశ పరంగా ఈ జిల్లాని చాలా అభివృద్ధి చెందింది. ఆయన కృషి మరవలేనిది కాబట్టి ఆయన పేరు ఉండాలి. అదేవిధంగా తీసేసిన కడప పేరు కూడా తీసుకురావాలి. అదేవిధంగా రెండు కలిపి వైఎస్ఆర్ కడపగా ఈ పేరును మళ్ళీ మార్పించాలనే విధంగా చంద్రబాబు నాయుడుకి అయితే సత్యకుమార్ యాదవ్ లేఖ రాయడం జరిగింది. సో మరి చూస్తూ ఉందాం ఈయన అభ్యర్థన ఆయన అంగీకరిస్తారా లేదా, ఈ పేరు మారుస్తారా లేదా, కడప జిల్లా ఓన్లీ కడపలేగానే మారుస్తారా, లేకపోతే వైఎస్ఆర్ కడపగా పెడతారా, లేకపోతే ఓన్లీ వైఎస్ఆర్ గానే ఉంటుందా? సో ఇలాంటి అనుమానాలన్నీ తీరాలంటే ఖచ్చితంగా ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే. సో మరి మీరు ఏది రైట్ అనుకుంటున్నారో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి.